పెట్టుకోండి, సన్నగా తరిగి పక్కకు పెట్టుకోండి. ఉల్లిగడ్డలన్నీ వేసి కలిపేసి ఒక 10 మిరపకాయలు చిన్నవి, మళ్ళీ పెద్ద పెద్దవి కాదు, చిన్న మిరపకాయలు ఒక 10 మిరపకాయలు చీల్చి సగానికి చీల్చుకొని వేసుకోండి. కారం అనేది బయటకు వస్తుంది అన్నమాట. బాగా ఎంచుకోండి. అట్లా ఒక 1 మినిట్ బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని అట్లా 2-3 సార్లకు ఒకసారి కలుపుతూ ఉండండి. కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసుకొని వేయించుకోండి, బాగుంటుంది అన్నమాట. ఉల్లిగడ్డ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఉల్లిగడ్డ టేస్ట్ వస్తే తొందరగా కూడా ఉల్లిగడ్డ అనేది ఉడికిపోతుంది మనకి. అట్లా 2-3 సార్లు ఒకసారి కలుపుతూ ఉండండి.